పేదవాడికి ధనవంతునికి రోజుకు ఉన్నది ఒకటే 24 గంటల సమయం. అయితే ఒకడు కోటీశ్వరుడు అవుతాడు, మరొకడు జీవితాంతం కష్టపడుతూ కూలీగానే మిగిలిపోతాడు. ఈ తేడా డబ్బులో కాదు, చదువులో కాదు, అదృష్టంలో కూడా కాదు. ఒక్కటే కారణం: కాలాన్ని వాడుకున్న విధానం. ఎవరు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారో విజయం వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి తీరుతుంది. ఎవరు కాలాన్ని వృధా చేస్తారో వాళ్ళ జీవితమే వృధా అవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే మీరు ఈరోజు కాలాన్ని ఎలా వాడుతున్నారో అదే మీ రేపటి జీవితం ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది. మీరు మనుషులతో కాదు, కాలంతో స్నేహం చేయాలి. ఎందుకంటే మనుష్యులు మిమ్మల్ని మోసం చేస్తారు, కానీ కాలం మాత్రం ఎప్పుడూ మోసం చేయదు. కాలంతో స్నేహం చేసిన వానితో విజయం కూడా స్నేహం చేస్తుంది. కాలం ప్రతి క్షణం ఓ ఇంద్రజాలం, కళ్ళ ముందే మాయమైపోతుంటుంది. మరి కదిలే కాలం అనుకోని విజయాలను, వైభవాలను ఇచ్చినట్లే అప్పుడప్పుడు ఓటమిని చవిచూపిస్తుంది. విలువ తెలుసుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వారే చక్కగా వృద్ధిలోకి వస్తారు. ఎప్పుడూ ఏదో ఒక నిరాశలో మగ్గుతూ కాలాన్ని వృధా చేసేవారు జీవితంలో నిరర్థకంగా మిగిలిపోతారు. ఏ భౌతిక సాధనలు, ఆధ్యాత్మిక సాధనలు కదిలే కాలాన్ని బంధించలేవు. ప్రవహించే నదిలో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే ముట్టుకోలేమో, అలాగే గతించిన కాలాన్ని ఎంత ప్రయత్నించినా పట్టుకోలేము. అందుకే కాలమహిమను గుర్తించండి అంటాడు చాణక్యుడు. కాలం భగవత్ స్వరూపం. సృష్టి, స్థితి, లయలన్నీ కాల పరిధిలోనే జరుగుతున్నాయన్నది సత్యం. పోగొట్టుకునేటంత కాలం మన దగ్గర లేదు. మనం కాలయాపన చేసేటంతటి ధనవంతులం కాదు అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్. కాలం గురించి మహత్తరమైన మాటలివి. కాలాన్ని వృధా చేస్తే జీవితంలో అత్యంత విలువైన కొంత భాగాన్ని కోల్పోయినట్లే. అందుకే వెలకట్టగలిగిన ధనం కన్నా విలువైనది వెలకట్టలేనిది కాలం. కొంతమంది ఎప్పుడు టైం సరిపోవడం లేదని వాపోతూ ఉంటారు. మరికొంతమంది అదే కాలాన్ని ఉపయోగించుకొని అద్వితీయమైన విజయాలను చేజిక్కించుకుంటారు. రెండు రకాల వ్యక్తులకు ఉన్నది ఒకటే సమయం. కొందరికి గెలుపు పిలుపు వినబడితే మరికొందరికి సదా అలుపుతో జీవనం తడబడుతుంది. వీరిలో తేడాను గమనిస్తే మందగమనులు, సమయపాలన లేనివారు, బద్ధకంగా ఉండేవారు మాత్రమే తగినంతగా కాలం దొరకడం లేదని బాధపడుతూ ఉంటారు. సమయానికున్న విలువను గుర్తించి జాగరూకులై సాగేవారు విజేతలుగా నిలబడుతూ జగతికి మహత్తరమైన సందేశాన్ని అందిస్తారు. అదేంటంటే, నిర్మాణాత్మక ధోరణిలో కాలాన్ని వాడుకొని ప్రణాళికతో సాగితే విజయం మన ముంగిట్లోనే వేచి ఉంటుంది. తత్వవేత్త ఆర్థర్ బ్రిస్బేన్ కాలం విలువ గురించి మాట్లాడుతూ, కాలహరణం చేసే వ్యక్తి జీవితంలో అన్ని అవకాశాలను కోల్పోతాడు. విజయం కోసం, లక్ష్యసిద్ధి కోసం నిరంతరం పరితపించే వ్యక్తి ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరుచుకుంటాడు అంటాడు. బృహత్తరమైన కార్యాన్ని సాధించాలన్నా, ప్రగతి పదంలో పురోగమించాలన్నా మనిషికి ఎన్నో వనరుల అవసరం ఉంటుంది. వాటిలో కాలం అత్యంత విలువైనది. దాన్ని వినియోగించే తీరు సరిగా ఉంటేనే మిగిలిన వనరుల వల్ల లాభం ఉంటుంది. కాలం ఎక్కువగా వృధా అయ్యేది జయాపజయాలను అనుభవించే విధానంలోనే. గెలిచినప్పుడు అమితంగా పొంగిపోతూ విలాసాల్లో మునిగి తేలుతూ ఎంతో సమయాన్ని చేజార్చుకుంటాం. అదేవిధంగా అపజయం సంభవించినప్పుడు కుంగిపోతూ కాలాన్ని నిష్ఫలంగా వదిలేస్తాం. ఇటువంటి సందర్భాల్లో తామరాకు మీద నీటి బొట్టులా వ్యవహరించగలిగితే కాలహరణం లేకుండా వీలున్నంతగా ప్రయోజనాన్ని పొందుతాం. కాలం అన్నిటినీ మనకు అందిస్తుంది, అనుక్షణం పరీక్షిస్తుంది. గడిచే కాలంలోని చిన్న చిన్న క్షణాల అందమైన కలయికే మనిషి జీవితం. కాలం విలువ తెలిసిన నేర్పరి తన జీవితానికి మనోహరమైన కూర్పరి అవుతాడు.
మీరు మనుషులతో కాకుండా కాలంతో స్నేహం చేయండి. కాలాన్ని ప్రేమించి భవిష్యత్తు అభివృద్ధి కోసం, విజయాల కోసం సద్వినియోగం చేసుకోండి. అప్పుడు కాలమే మీకు మనుష్యులను, డబ్బును మీ వెంట వచ్చేలా చేస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వారే విజేతలు అవుతారు. ధైర్యంతో, సాహసంతో కూడిన పనులు చేసేవారికి, అనగా రిస్క్ తీసుకున్న వారి కాళ్ళ దగ్గరకు విజయం, డబ్బు అన్నీ ఏది కావాలి అంటే అది వచ్చి తీరుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.